అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నాన్న దగ్గర కాదు, అమ్మ దగ్గరికి. నా బంగారు తల్లి ముజ్జి, చూసారా నా బిడ్డ ఎక్కడున్నా నా దగ్గరికే వచ్చేస్తుందని చెప్పానా లేదా? ఇప్పుడే ఉంటారు. నువ్వే గెలిచావంటాను. గెలిచింది నేను కాదండి, మాతృప్రేమ. ఎక్కడున్నా తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఎన్నేళ్లైనా ఎందరిలో ఉన్నా తన తల్లి దగ్గరికే వస్తుంది. తల్లంటే ఏమనుకున్నారు? ఇదిగో లక్ష్మి, నన్ను కన్నది మా నాన్న కాదు, అమ్మే. అది సరే గాని ఏది 12,000 రూపాయలు ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పందెం అంటే పందెమే. ఇవ్వండి. చూసావా రాధ, అమ్మను గెలిపించావు, నాన్నకు 1000 రూపాయలు వదిలించావు. నువ్వు నిజంగా అమ్మ కూతురే. ఈ డబ్బుతో రేపు నా బుజ్జి పుట్టినరోజుకి మంచి నెక్లెస్ కొనాలా. రండి బజార్ వెళ్దాం. నేను ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేంటండి, రేపు బేబీ పుట్టినరోజు పెట్టుకుని ఇవాళ కూడా ఆఫీసేనా? బాగుంది. నీ కూతురు పుట్టినరోజని ఊళ్ళో ఆఫీస్ వాళ్ళు మూసివేస్తారా? ఇప్పుడు అరగంటలో తిరిగి వస్తాను. నాన్నకి టాటా చెప్పమ్మా. టాటా చెప్పు చెప్పు, టాటా చెప్పు. టాటా టాటా. నాన్న నాన్న, అమ్మాయి గారు అంటే అమ్మగారికి ఎంత ప్రేమ. అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నావురా. రంగమ్మా, రండి రండి. ఏ రంగమ్మా, రావమ్మా. ఏంటమ్మగారు, ఏమైంది? అమ్మాయికి తుమ్ములు వస్తున్నాయి. వెంటనే వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయండి. త్వరగా రమ్మండి. ఏమలేదు, అయ్యగారికి ఫోన్ చేయాలి. ఇది కలకటా బ్రాంచ్ నుంచి వచ్చిందండి. హలో, ఎవరు? నేనే, అర్జెంటుగానే. ఏమిటి అమ్మాయికి ఏమిటి? ఏమిటో చెప్పరాదు, వస్తాను. వస్తున్నా, వెంటనే బయలుదేరుతున్నా. అమ్మాయి గారికి ఏమిటండి? ఏమిటో చెప్తేగా. సరే, మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి, వస్తాను. చెప్పాను. డాక్టర్, అమ్మాయికి ఏమిటి? అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు. ఒకసారి అంటారేంటండి? 3 సార్లు తుమ్మిందని చెప్తే. చిత్తం 3 సార్లు తుమ్మారు. అమ్మాయి గారు 3 సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో. చూడండి, నవ్వేసి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి. పాపని బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి. డాక్టర్, రేపు పాపకి పుట్టినరోజు. మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు. రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటాను, అంతే. డాక్టర్, లక్ష్మి. ఓహో, వచ్చారా? బాగుందండి. అమ్మాయికి సుస్థిగా ఉందని చెప్తే తీరిగ్గా ఇప్పుడు వస్తున్నారా? జబ్బు అమ్మాయి కాదు, అమ్మకి. అతి ప్రేమ, అతి గారాబం. ఏం చేద్దాం డాక్టర్? ఏముంది, సింపుల్. ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేనె రాసిద్దాం. ఓకే. అబ్బబ్బా, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. చూడండి, ఈ మందు తెప్పించి గంటకో స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి. సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. సాయంత్రం అట్లా బాగైపోతుందండి? మీకేం పర్వాలేదు. సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన్న తుమ్మదు, అదే గుర్తు. సరేనా? ఏదైనా అవసరం అయితే మీరు ఇంట్లోనే ఉంటారుగా? వాయిస్ వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారు, నేను ఇంట్లోనే ఉంటానండి, వెళ్ళి వస్తానండి. అలాగే. రమణ, అమ్మా, కారులో అర్జెంటుగా వెళ్ళి ఈ మందు తీసుకురా. ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగేనమ్మా. అరే గోపి, అమ్మాయి అంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నిల్చున్నావా? నువ్వు ఇలా రంపు పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది. నువ్వు ముందు బయటకు వెళ్ళొచ్చు. వెళ్ళు బాబు, నువ్వు కూడా వెళ్ళు. ఆ రంప నీకు మాత్రం లేదు కదా, వెళ్ళు. లక్ష్మి, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు? ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో, నిన్నేం చేస్తుందోనని. ఏమీ పర్వాలేదు. నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు. రావణ, రావణ. అమ్మా, మేము బజార్ వెళ్ళొస్తాము. పాపని కాసేపు పార్కు తీసుకువెళ్ళి ఆడి తీసుకురా. పార్కా? అవునండి, డాక్టర్మే చెప్పింది. సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట. అయితే బజార్కే తీసుకెళ్ళొచ్చుగా. ఏంటి బజార్కా? భలేవర్లండి. బజార్కు తీసుకెళ్తే 10 మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గటానికా? రావన్నా, నువ్వు పార్కే తీసుకెళ్ళు.
ఇదిగో రావణ, జనం లేని చోటుకి తీసుకెళ్లి పాపను ఆడించు. ఆ, ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స్ ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి. మర్చిపోయాను, గోపిని కూడా తీసుకెళ్తామేమో, వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు. తీసుకెళ్ళకే. అలాగేనమ్మా. ఏమండి బయలుదేరుతావా? ఏమండి ఏమండి ఆడుకుందాం. అదిగో చూడండి అమ్మాయి గారు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు. మనం అవతలకి వెళ్ళి ఆడుకుందామా? రైట్ పోదాం. చూడండి అమ్మాయి గారు, మనం ఇక్కడ ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం? దొంగ ఆట ఆడుకుందామా? మీరు దొంగ, నేను మిమ్మల్ని పట్టుకుంటాను. చచ్చిపోయారు. అరే అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అంటే నేను వాడు బాబు అసలు పడుతుంటే మంచి యాక్సిడెంట్ జరిగింది బాబు. మా అమ్మాయి గారు ఇటు వచ్చారని చూసారా? చూడలేదండి. ఇటు వెళ్ళారమ్మా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. పాపా బేబీ, అమ్మలు ఇంకా రాలేదమ్మగారు. ఇంకా రాలేదా? ఇంత పొద్దుపోయింది, ఇప్పుడు దాకేం చేస్తున్నారు? అదేనమ్మా చూస్తున్నాం. మీతో పాటు బజార్కి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏడ్చినట్టుంది. రంగమ్మ, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, ఒట్టి అవకతవక మనిషి. ఏమమ్మా, ఏం జరిగింది? భగవంతం గారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు కానీ ముందు అమ్మాయి సంగతి చూడండి. చూసేదేముంది, కాసేపు ఉందామని అమ్మాయి మారాన్ చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగానే అది. అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతి అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం, పదండి. నువ్వెందుకు, మేము వెళ్ళి వస్తాంగా. మా సరి సరి వెళ్ళండి. భగవంతం గారు పదండి. నువ్వు కూడా రారా. పార్కులో జనం లేనట్టున్నారే, పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా, రాధా, రావణే, రావణ. ఏమైనట్టు బాబు? ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన 2 ఏళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు. మీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయన పాప అన్న? ఏమో బాబు, పాప సంగతి తెలియదు కానీ ఓ ముసలాయన అదుగు అక్కడ కారు కింద పడ్డాడు. కారు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి వెళ్ళి చూడండి బాబు. పదండి. రావణరా, ఏమండి, బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. దేవి కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు.
యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది. జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, వెతికిద్దాం, తప్పకుండా దొరుకుతుంది. వెతికించండి, వెంటనే వెతికించండి. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఏమండి, మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి. ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆ, ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి, నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఊరుకో. రాధా, బేబీ. అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మాయి సేఫ్గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం. సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి, ఆ మాతృప్రేమ ఉంది చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది. తప్పదు. అదే భగవంతం గారు, విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని. రావు, ఏమిటండి ఆ మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు, అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. దొరకేమవుతుంది, మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే ఆమె ఇంత ఇదయ్యేదే కాదు. ఆ అదృష్టం లేదని తనకు తెలుసు. అదే దాని బాధ, నా భయం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి చేతులు కావు ఇన్స్పెక్టర్ గారు. నో రావు గారు, మీరే ఇలా అయితే ఎలా? 2 రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది. సరేనా? థ్యాంక్స్. వస్తాను. చంద్ర, ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదని నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డనిచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టు తెలియదు, నా రాదేది, ఇది కనిపించదే. మాట్లాడలేమండి. ఏమండి భగవంత గారు, నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడలేమండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి. కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. లక్ష్మి, రాధా, లక్ష్మి, అమ్మా. రాధా, బేబీ, రాధా. డాక్టర్, డాక్టర్, మెంటల్ షాక్, ప్రమాదం లేదు, కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు. ఎంత బాధైనైనా, ఎంత గాయాలైనా కాలం మాపుతుంది, మాన్పుతుంది. రాధా, రాధా. అమ్మగారు, గోపి, ఏమిటమ్మగారు, ఎంతకాలం ఇలా? నా రాధ వచ్చేదాకా
గోపి, అమ్మగారు. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా. అవునమ్మగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది. రాధ చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతుర్లా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. వస్తున్నాం పిన్ని. వస్తున్నా ఈ జవాబు వెళ్ళాక చస్తున్నాను. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమే ఇంకా ఈ 4 పచ్చలు తోగుతూనే ఉన్నా? తీరిగా అయిపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను, మీ అబ్బకి 2వ పెళ్ళానని నీకు సవిస్తానని ఊరందరికి తెలియాలా? తెలిస్తే తెలియని నాకేం భయమా? ఒరే వాసు, సరే స్కూల్కి వస్తారా లేదా? జీతం కట్టలేదు. ఏడా వదిలింది. పెద్ద కూతురు ఏదో ఉద్ధరిస్తుందని ఉన్నదంతా పోసి చదివించారు. ఇక మిమ్మల్ని చదివించడానికి ఏం మిగిలింది? బాసు ఇంకా టైం ఉందిగా, 2 రోజుల్లో ఫైన్ తో పాటు కట్టేస్తాం స్కూల్కి వెళ్ళడానికి. కడతారు. అబ్బా కూతురు కలిసి 4 జతలా సంపాదిస్తున్నారుగా. ఇంట్లో పని తప్పుతుందని నువ్వు, బయట అప్పుల వాళ్ళ బాధ తప్పుతుందని ఆయన, ఉద్యోగ సాగపట్టి ఊళ్ళో అంతా తిరిగి తిండి వేళకు మాత్రం ఇంట్లో హాజరు. అమ్మా చూడవే, నా లంగా జాకెట్ ఉతికి ఇస్త్రీ చేసి పెట్టమని పొన్నగా చెప్పాను. ఎవరితో చెప్పావు? నీతోనే. గీత, అలా అబద్ధాలు ఆడుకో. విన్నావమ్మా, విన్నావా? ఏమే నా కూతురు చెప్పే అబద్ధాలా? నువ్వు సత్యహరిచంద్ర చుట్టానుగా. చెప్పిన పని చేయకపోయినా మళ్ళీ నా కూతురు అంటావా? వచ్చారా? ఇప్పుడు కనిపించింది కోప. కనిపించడం బీచ్ వరకు వినిపిస్తూ ఉంటాను. పోలేండి. ఏ దారి తప్పొచ్చారా? దారిగాలు తప్పింది నా రాత. ఎప్పుడో తెలుసా? నిన్ను చేసుకున్నప్పుడే. నారాగా దుర్చుకుపోయింది. ఇంకా లేదు. ఇంకోసారి రమ్మ మీద ఒక చెయ్యి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నాన్న అలాంటి మాటలు? అన్నీవే అన్ని. ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే అష్టైశ్వర్యాలే పోతాయి. నాకేం బెంగలేదు. నాన్న ఆ జీతం కట్టలేదు నాన్న. అన్న నా పుస్తకాలు లేవునన్నా. నాన్న ఇవాళ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా, చెప్పని. ఏమిటమ్మా నీ ఏడిపేమిటో చెప్పు. పాల డబ్బా లేదు. ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, చావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళలో తెలియటం లేదు. శాంత, నువ్వు వెళ్ళిపోయావు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో. రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు. పోయి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, గుర్తుండదు అనుకుంటాను. ఓ అలాగా. కూర్చోండి. సారీ డాడీ. కాన్వెంట్ చదువులు కదండి, మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి, మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి. మానవులు కాదు, దైవం కాదు, నా మమతే, నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పియూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో, నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాసులో 2 ఏళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీసులో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది? భగవంతం గారు, ఇన్నేళ్లు నేను ఇవన్నీ చూసుకున్నానా? ఇప్పుడు నన్ను అడగటం దేనికి?
మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టించండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. కొత్త చెక్కులు ఉండటానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ సార్. I say I don't have any vacancies at present. I have already told you 1000 times. వెళ్ళిపోండి.